మనం వృషభ రాశి చూస్తే మే మంత్లో ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ ఇందులో ఉన్న నక్షత్రాలు చూస్తే ఇందులో కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలంతా ఈ వృషభ రాశిలో ఉంటారు. పేరు బలం చాలా చాలా ఫేమస్ అని పేర్లు మాత్రం ఈ రాశిలోనే ఉంటారు. ఈ ఊ ఏ ఓ వా వి ఊ వే ఓ అన్న అక్షరాలంతా కూడా వృషభ రాశిలోనే అంటారు. చాలా చాలా ఫేమస్ ప్రసిద్ధి వెంకటేశ్వర స్వామి పేరు బలం ప్రకారం వృషభ రాశి కిందే వస్తారని గమనించాలి. మనం 4 గ్రహాలు మారుతున్నాయని చెప్పుకున్నాం. అందులో 11వ తారీఖు కుజుడు, తర్వాత శుక్రుడు వచ్చేటప్పటికి 14వ తారీఖు, 15వ తారీఖు బుధుడు, సూర్యుడు ఈ 4 గ్రహాలు మారటంతో ఎలా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి చూస్తే లఘు గోచారము, సూక్ష్మ గోచారం అన్న ప్రకారం గమనిస్తే వీళ్ళకి 12వ తారీఖున ధనచ్ఛేదం అంటే 12లో ఉండటం వల్ల సూర్యుడు వల్ల ధనచ్ఛేదం, ధనం విపరీతంగా ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్థాన నాశనం, ఉద్యోగంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. ధనక్షయం, ధన లాభం రెండూ చూపిస్తూ ఉంటుంది. ఓ పక్క ధనం గురించి మీరు చేసే ప్రయత్నాలు, ప్లానింగ్లన్నీ చక్కగా నెరవేరుతూ ఉంటాయి. కానీ ఓ పక్కన వచ్చిన ధనం కూడా కోల్పోతూ ఉంటుంది. సో చూశారు కదండి, కొంచెం మిక్స్డ్గా ఉండే అవకాశం ఉంటుంది. మనం డీటెయిల్డ్గా కనుక చూసుకుంటే సూర్యుడు 12 నుంచి ఫస్ట్ హౌస్కి మారటంతో కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితిలో సూర్యుడు ఉన్నారని గమనించాలి. ముఖ్యంగా ఉద్యోగంలో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. బాస్తో గొడవలయ్యే అవకాశం ఉంటుంది. మీ చుట్టూ ఉన్న వాళ్ళని మిమ్మల్ని ఏదో ఒక విధంగా పక్కకు లాగాలి అని చూసేవాళ్ళు ఎక్కువ ఉంటారు. బయట జాబుల మార్కెట్ బాగలేదు కాబట్టి కొంచెం కొంచెం జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరం. గవర్నమెంట్ అఫీషియల్స్ తోటి, హైయర్ అఫీషియల్స్ తోటి ఒక్క మెట్టు కొంచెం వెనక్కి తగ్గి ఈగోకు పోకుండా కొంచెం హంబుల్గా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇక్కడ బయట మార్కెట్ బాగలేదు కాబట్టి మీ బాస్ మీతో అలా ఉన్నా ఆయనకేదో ఒక ప్రెషర్ ఉంటుంది. వాళ్ళ బాస్ కూడా ఏదో ఒక ప్రెషర్ ఉంటుంది. టోటల్గా కొంచెం వాతావరణం ప్రెషర్ఫుల్గా ఉంటుంది కాబట్టి అందరూ చాలా సహనంగా పేషెన్సీగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. పర్టికులర్గా జాబ్ విషయంలోను, బాసుల విషయంతో ఉన్నతాధికారులతో జాగ్రత్తగా ఉండాలని గమనించుకోండి. తర్వాత మనకి సంస్కృతంలో ఏమని చెప్తారంటే ఫస్ట్ హౌస్లో సూర్యుడు ఉండటం దేహాతి సతతం కాలతిక్రమణ భోజనం బంధుమిత్ర సుహృద్వేష చంద్రరాశిగతౌ రవి అని చెప్తారు. అంటే ఈ టైంలో శారీరకంగా అలసట ఉంటుంది, సంతాపం, తర్వాత ఏమవుతుంది మనసులో ఏదో ఒక సంకోచం, బాధగా ఉంటుంది, టయానికి భోజనం చేయకుండా ఉండటం, బంధువులతోటి, మిత్రులతోటి, ఫ్రెండ్స్ తోటి లేకుంటే గొడవలు పడే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించాలి. కొంచెం ట్రావెలింగ్ ఎక్కువగా అవాయిడ్ చేస్తే మంచిది ఈ రాశి వాళ్ళు. ఎందుకంటే 15వ తారీఖు ఈ జన్మరాశులకు సూర్యుడు రావడంతో బాడీ డీహైడ్రేషన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గ్యాస్ట్రైటిస్ ఎక్కువ వచ్చి ఉంటుంది. తద్వారా చెస్ట్ పట్టుకున్నట్టు ఉండే అవకాశం ఉంటుంది. దీనికి తోడు ప్రెషర్ యాడ్ అయితే ఇంకా కొంచెం హార్ట్ పేషెంట్స్ ఎవరైనా ఉంటే సున్నితంగా ఉన్న సమయం కాబట్టి జాగ్రత్తగా ఉండండి. డైట్ అంతా చేంజ్ చేయండి, ఎండలో తిరగండి, జావా లాంటివి తాగండి, చక్కగా చద్దన్నం లాంటి మార్నింగ్ చక్కగా తింటూ ఉంటే బాగుంటుంది. అనవసరమైన క్లాషెస్కి ఈగోస్ పోకుండా బాగా మంచి డిసిప్లిన్ మెయింటైన్ చేయాల్సిన అవసరం అయితే ఈ టైంలో ఉంది. కుజుడు 12వ ఉండటంలో రావటంతో ఇది కొంచెం అగైన్ మిక్స్డ్గా ఉంటుంది. 12వ స్థానంలో కుజుడు ఉంటే ఏం చెప్తారు? ప్రవాసం వ్యాధి పీడాంచ బంధువైరం ధనక్షయం దేహ పీడాంచ సంచారం ద్వాదశ స్థానకే కుజ అంటారు. అంటే ఇక్కడ కూడా దేహ పీడనం, శారీరకంగా చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ప్రవాసం అంటే ఉన్న ప్లేస్లోంచి దూర ప్రాంతాలు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అక్కడ రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. బంధువులతో కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. సంచారం, వృధా సంచారం, అనవసరంగా అటు ఇటు బాగా తిరుగుతూ ఉండే అవకాశం ఉంటుంది. అయితే ధనానికి ఎట్టి పరిస్థితుల్లోనూ లోటేముందు, చక్కగా ధనం వస్తుంది. మానసికంగా టెన్షన్గా ఉంటారు. ఇది కొంచెం గమనించుకొని యోగా, మెడిటేషన్ చేయడం ఎంతైనా అవసరం. అలానే శుక్రుడు 2వ స్థానంలో ఉండటంతో ఇది మంచి యోగం, మంచి టైం అని చెప్పుకోవాలి. ఓ పక్కన సూర్యుడు ఇబ్బంది పెడుతున్నా శుక్రుడు బాగా 2వ స్థానంలో ఉండటంతో కలిసి వస్తుంది. ఏ ప్రకారంగా అంటే కుటుంబ సౌఖ్యం, ఆరోగ్యం, స్త్రీ సల్లాభం, యశత్కరం, దేహ సౌఖ్యం, వస్త్రలాభం, ద్వితీయ స్థానగే శుక్ర భృగునందనే అంటారు. అంటే కుటుంబంలో సౌఖ్యంగా ఉంటారు, తర్వాత ఆరోగ్యం బాగుంటుంది, స్త్రీలతో చక్కగా కలివిడిగా కలిసి ఉంటారు. ఇన్ కేస్ ఎవరైనా స్త్రీలు అయితే వాళ్ళ ఇంట్లో కానీ బయట వాళ్ళతో కానీ, పురుషులు ఎవరైనా ఉంటే జెంట్స్ వాళ్ళతో చక్కగా కలిసి మంచి మంచి డిస్కషన్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోతూ ఉంటారు. దేహ సౌఖ్యం, హెల్త్ అంతా చాలా బాగుంటుంది. వస్త్ర లాభం, మంచి మంచి షాపింగ్స్ అన్ని చేస్తూ ఉంటారని గమనించాలి. అంతేకాకుండా టయానికి మంచి ఫుడ్ తింటూ చక్కగా ఉంటారని గమనించుకోవచ్చు. అయితే ఇప్పుడు నక్షత్రం ప్రకారం చూసుకుంటే కృతిక, రోహిణి, మృగశిర 3 నక్షత్రాలు ఉన్నాయి. ఇందులో కృతికా నక్షత్రం వాళ్ళకి సౌఖ్యంగా ఉంటారు,
ఫారిన్ రిలేటెడ్ ఉన్న వాళ్ళకు బాగా కలిసి వస్తుంది. ఫారిన్‌లో ఉన్న వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. క్షేమప్రదంగా ఉంటారు. సౌఖ్యంగా ఉంటారు. అయితే ఒక్క విషయం కృతికా నక్షత్రం వాళ్ళు గమనించుకోవాలి. వీళ్ళకి ఐశ్వర్యంతో పాటు నాశనము అనుకున్న పని కాకుండా కొంచెం పర్టిక్యులర్‌గా జాబ్ వ్యవహారాల్లో ఇబ్బంది పడిపోయే అవకాశం ఉంటుంది. తద్వారా మృత్యు భయం. అంటే అసలు ఫ్యూచర్ ఎలా ఉంటుంది? చాలామంది నాకు ఫోన్ కాల్ చేస్తూ ఉంటారు. అట్ ది ఏజ్ ఆఫ్ 45, 50 ఇయర్స్‌కే వాళ్ళు ఆల్రెడీ రిటైర్ అయ్యారు. ఇంక లైఫ్ అయిపోయిందన్న ఒక విపరీతమైన ఫ్రస్ట్రేషన్‌లో ఉండి ఫ్యూచర్ ఏంటి అని కాల్ చేస్తూ ఉంటారు. నాకు ఒక్కోసారి ఎందుకు అలా జరుగుతూ ఉంటుంది. టాప్ సెలబ్రిటీస్ చూడండి వాళ్ళ వయసు ఎలా ఉంటుందో, ప్రైమ్ మినిస్టర్ చూడండి వాళ్ళ వయసు ఎలా ఉంటుంది. అంతెందుకు ట్రంప్ వయసు చూడండి వాళ్ళకెలా ఉంటుందని చెప్తూ ఉంటాను. మీరు 45, 50కే ఎక్కడికో లూప్‌లో పడిపోయినట్లు, అంతా లైఫ్ అయిపోయినట్లు, ఏమి సాధించినట్టు ఎక్కువ మంది ఫీల్ అవుతూ ఉంటారు. అలా ఏమీ వద్దండి. లైఫ్ రాజయోగాలు ఎప్పుడు ఏ మూమెంట్‌లోనే వచ్చేసి ఎప్పుడైనా అవుతూ ఉంటారు. ఈ రాశి వాళ్ళు కొంచెం మృత్యు భయం. అందుకని భయపడైతే అవసరం లేదు. చక్కగా ఉండాలని గమనిస్తున్నాను. రోహిణీ నక్షత్రం వాళ్ళకి క్షేమంగా ఉంటారు. సంపదలు చక్కగా ఉంటాయి. ధనలాభం బాగుంటుంది. ఈ రాశి వాళ్ళకి కూడాను అనుకున్న కార్యక్రమం కాకపోవటంతోటి మృత్యు భయం. అయ్యో! ఉంటామా? పోతామా? అసలు ఏంటి ఫ్యూచర్ అన్న ఆలోచనలో ఉంటూ ఉంటారు. అలానే మృగశిర నక్షత్రం వాళ్ళకి క్షేమంగా ఉంటారు. సౌఖ్యంగా ఉంటారు. ఫుడ్ చక్కగా తింటూ ఉంటారు. లాభప్రదంగా ఉండే మాసం అని గమనించుకోవాలి. తర్వాత వీళ్ళకి మృత్యు భయము ఉంటుందా? పోతుందా? ఎలాంటిది? అనే దానికి భయపడుతూ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. వృషభ రాశి వాళ్ళకి స్పెషల్ నోట్ అండి. ఈ రాశి వాళ్ళు బాగున్న రాశిలో ఇదొక రాశి. చిన్న చిన్న అవాంతరాలు వస్తూ ఉంటాయి కాబట్టి దాని గురించి మీరు పెద్దగా ఇబ్బంది పడనవసరం అవసరం ఏమి లేదు. ఈ మంత్ కొంచెం ఉద్యోగంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. మిగతా అన్ని విషయాలు చక్కగా ఉండొచ్చు. 15వ తారీఖు హార్ట్ పేషెంట్స్ ఎవరైనా ఉంటే జాగ్రత్తగా ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను. వీళ్ళకి పరిహారం చూసుకుంటే ఇండివిడ్యువల్‌గా మీరు చూసుకుంటే సూర్యుడికి ఆర్ఘ్యం ఇవ్వటము, సూర్య నమస్కారాలు చేయటము, సూర్య అష్టకం చదవటం చేస్తూ ఉంటే చక్కగా ఉంటుంది. దీనితో పాటు ఆంజనేయ స్వామి గుడి గనుక ఎక్కువగా విజిట్ చేయటం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి విజిట్ చేయటం, కందులు 1 కేజీ దానం చేస్తూ ఉంటే చక్కగా ఉంటుంది. ఈ రాశి వారికి అష్టైశ్వర్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.